హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిగ్రెషన్ ట్రీస్. సో రిగ్రెషన్ ట్రీస్ తెలుసుకునే ముందు మనం డెసిషన్ ట్రీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ ట్రీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. A decision tree builds regression or classification models in the form of a tree structure. It breaks down a dataset into smaller and smaller subset while at the same time an associated decision tree is incrementally developed. The final result is a tree with decision nodes and leaf nodes. సో దీని మీనింగ్ ఏంటంటే మన డెసిషన్ ట్రీ రిగ్రెషన్ కోసం పనిచేస్తుంది అండ్ క్లాసిఫికేషన్లో కూడా పనిచేస్తుంది. సో మన డేటా సెట్లో కొన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే డెసిషన్ నోడ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అంటే బెస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ రూట్ నోడ్ కింద సెలెక్ట్ చేస్తాం అండ్ రిమైనింగ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్లో నెక్స్ట్ డెసిషన్ నోడ్ కింద సెలెక్ట్ చేస్తాం. సో ఇలా ఒక ట్రీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది మీనింగ్. అండ్ డెసిషన్ ట్రీస్ కెన్ హ్యాండిల్ బోత్ కేటగారికల్ అండ్ న్యూమరికల్ డేటా. సో మన డెసిషన్ ట్రీ ఏం చేస్తుందంటే మన డేటా సెట్లో కేటగారికల్ డేటా ఉన్న పనిచేస్తుంది అండ్ న్యూమరికల్ డేటా ఉన్నా కూడా పనిచేస్తుంది. సపోజ్ ఒక సింపుల్ సినారియో తీసుకుందాం డెసిషన్ ట్రీస్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి. సపోజ్ నేను మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్ళాలనుకుంటున్నా. సో ఫస్ట్ నేను ఎస్ అనుకుంటున్నా, అంటే జాగింగ్కి వెళ్ళాలనుకుంటున్నా. సో అప్పుడు నేను క్వశ్చన్ చేసుకుంటా, లైక్ నాకు ఎనఫ్ స్లీప్ ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఎనఫ్ స్లీప్ ఉంటే నెక్స్ట్ నేను హెల్తీగా ఉన్నానా లేదని చెప్పి చెక్ చేస్తాను. సో నేను హెల్తీగా ఉన్నా కాబట్టి నేను జాగింగ్కి వెళ్తాను. సపోజ్ నేను ఎనఫ్ స్లీప్ లేదనుకో, లేకపోతే నేను ఈరోజు స్కిప్ చేసుకొని రేపు జాగింగ్కి వెళ్దామని అనుకుంటాం. అండ్ నాకు ఎనఫ్ స్లీప్ ఉండి ఒకవేళ నేను హెల్తీగా లేకపోతే ఈరోజు నేను రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అనేది జాగింగ్కి వెళ్ళిపోతాం. సో ఇది మనకు ఒక డెసిషన్ ట్రీ లాగా అనిపిస్తుంది అన్నట్టు. లైక్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మనం డెసిషన్ తీసుకుంటాం కాబట్టి దాన్ని ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా మనం రాసుకుంటాం. సో అది మనకు డెసిషన్ ట్రీ. సపోజ్ నేను స్టార్టింగే నేను జాగింగ్కి వెళ్ళాలని లేదనుకున్నాను అనుకో, ఫస్ట్ నేను క్వశ్చన్ చేసుకుంటాను లైక్ నేను లేజీ ఉన్నానా లేదా అని చెప్పేసి. సో లేజీగా ఉన్నాను అనుకో, ఇక నేను లేచి జాగింగ్కి వెళ్తాను. ఇలా లేజీగా లేను అంటే నాకు హెల్త్ కండిషన్ సరిగా లేనట్టు. సో అందుకని చెప్పేసి నేను ఆ రోజు స్కిప్ చేసుకుంటా. సో ఇది మనకు సింపుల్ సినారియో డెసిషన్ ట్రీస్ని అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం డెసిషన్ ట్రీస్లో కొన్ని టర్మినాలజీస్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే డెసిషన్ నోడ్. సో ఈ డెసిషన్ నోడ్ ఏంటంటే మనకు ఉన్న ఇండిపెండెంట్ వేరియబుల్లో ఏది ఫస్ట్ తీసుకోవాలి అనేవి డెసిషన్ నోడ్స్ అన్నట్టు. సో ఫస్ట్ డెసిషన్ నోడ్ని మనం రూట్ నోడ్ కూడా అంటాం. సో ఈ రూట్ నోడ్ మీనింగ్ ఏంటంటే మనకి ఇది టాప్ ఆఫ్ ద నోడ్ అన్నట్టు మన ట్రీ మొత్తంలో, అంటే దీన్ని మనం పేరెంట్ నోడ్ కూడా అనొచ్చు. అండ్ మనకు లాస్ట్లో లీఫ్ నోడ్స్ ఉంటాయి. సో ఈ లీఫ్ నోడ్ ఏంటంటే సపోజ్ మనకి ఇది రిగ్రెషన్ ట్రీ అనుకుంటే ఇక్కడ మనకు యావరేజ్ ప్రెడిక్టెడ్ వాల్యూస్ ఉంటాయి లీఫ్ నోడ్స్లో అన్నిట్లో కూడా. అండ్ లీఫ్ నోడ్కి ఒకసారి వచ్చేస్తే అక్కడ నుండి ఇంకా మనం ఫర్దర్గా డెసిషన్ ట్రీస్ని బిల్డ్ చేయలేము. అండ్ ఇక్కడతో మన డెసిషన్ ట్రీ ఆగిపోతుంది లీఫ్ నోడ్ వరకు. అండ్ మనకు ఒక డెసిషన్ ట్రీలో చాలా డెసిషన్ నోడ్స్ ఉంటాయి, లైక్ ఒక డేటా సెట్లో చాలా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నట్టు. అండ్ దీని అంతా కూడా మనం ఒక సబ్ ట్రీ అని అంటాం. సో ఎందుకంటే ఇక్కడ నుండి కూడా ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది, లైక్ ఇది డెసిషన్ నోడ్ అండ్ దీనికి లీఫ్ నోడ్స్ అలా. సో ముందుగా చెప్పుకున్నట్టు ఈ డెసిషన్ ట్రీ అనేది రిగ్రెషన్ ట్రీ కింద పనిచేస్తుంది అండ్ క్లాసిఫికేషన్ ట్రీ కింద కూడా పనిచేస్తుంది. సో రిగ్రెషన్ ట్రీ లాగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు మన టార్గెట్ వేరియబుల్ అంటే అవుట్పుట్లో కంటిన్యూస్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఫర్ కంటిన్యూస్ క్వాంటిటేటివ్ టార్గెట్ వేరియబుల్ అంటే అవుట్పుట్లో కంటిన్యూస్ వాల్యూస్ ఉంటే అప్పుడు మనం రిగ్రెషన్ ట్రీస్ని యూస్ చేస్తాం. సో కొన్ని సిచ్యువేషన్స్ చూద్దాం ఎప్పుడు రిగ్రెషన్ ట్రీ కింద యూస్ చేస్తామని, లైక్ ప్రెడిక్టింగ్ రెయిన్ఫాల్ అవ్వచ్చు, లేకపోతే ప్రెడిక్టింగ్ రెవెన్యూ, ప్రెడిక్టింగ్ మార్క్స్ ఎక్సెట్రా. అండ్ క్లాసిఫికేషన్ ట్రీ కింద ఎప్పుడు యూస్ చేస్తాం అంటే మన టార్గెట్ వేరియబుల్ ఉంటుంది కదా, అంటే మన అవుట్కమ్లో. సో మన అవుట్కమ్లో మనకు కేటగారికల్ డేటా ఉన్నప్పుడు, లైక్ ఫర్ డిస్క్రీట్ కేటగారికల్ టార్గెట్ వేరియబుల్స్. సో అలా ఉన్నప్పుడు మనం క్లాసిఫికేషన్ ట్రీని యూస్ చేస్తాం. సో కొన్ని సిచ్యువేషన్స్ చూద్దాం. ప్రెడిక్టింగ్ హై ఆర్ లో, విన్ ఆర్ లాస్, హెల్దీ ఆర్ అన్హెల్దీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం క్లాసిఫికేషన్ ట్రీని యూస్ చేస్తాం. సో ఇప్పటిదాకా మనం రిగ్రెషన్ ట్రీ ఇంకా క్లాసిఫికేషన్ ట్రీ గురించి సింపుల్గా అర్థం చేసుకున్నాం. సో క్లాసిఫికేషన్ ట్రీని ఎలా బిల్డ్ చేస్తామంటే దానికి 2 అల్గోరిథమ్స్ అయితే ఉన్నాయి, అంటే 2 ఫేమస్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ ఏమో ID3 అల్గోరిథము, సెకండ్ వన్ ఏమో కార్ట్ అల్గోరిథం. సో కార్ట్ అంటే ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ట్రీస్. సో ఈ ID3 అల్గోరిథంలో ఏం చేస్తామంటే మనం ఎంట్రోపీ ఇంకా ఇన్ఫర్మేషన్ గెయిన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం
అండ్ ఈ కార్ట్ అల్గోరిథంలో ఏం చేస్తామంటే గిని ఇంప్యూరిటీని క్యాలిక్యులేట్ చేసుకొని మన డెసిషన్ ట్రీ అయితే బిల్డ్ చేసుకుంటాం. సో అదంతా కూడా క్లాసిఫికేషన్ ట్రీ గురించి. సో నేను ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను ఈ డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ గురించి. సో అందులో మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రజెంట్ వీడియో మనకు రిగ్రెషన్ ట్రీ గురించి కాబట్టి రిగ్రెషన్ ట్రీస్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో హౌ టు బిల్డ్ రిగ్రెషన్ ట్రీస్. సో దీనికి మనకు 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్, సెకండ్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యువల్ ఎర్రర్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకున్న డేటా సెట్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అందులో మనకు కేటగారికల్ డేటా ఉన్నప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ని యూజ్ చేస్తాం. అండ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యువల్ ఎర్రర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకున్న డేటా సెట్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, అందులో మనకు కంటిన్యూస్ వాల్యూస్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యువల్ ఎర్రర్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక సింపుల్ డేటా సెట్ అయితే తీసుకున్నా, ఫేమస్ డేటా సెట్ ఇది. సో ఇక్కడ నాకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నీ కూడా కేటగిరికల్ డేటా తీసుకున్నా. అండ్ టార్గెట్ అంటే మన డిపెండెంట్ వేరియబుల్ ఏమో కంటిన్యూస్ వాల్యూస్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనము ఏ టెక్నిక్ యూజ్ చేయాలి? ఆల్రెడీ మనకు 2 టెక్నిక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యువల్ ఎర్రర్స్. సో మనకి ఇండిపెండెంట్ వేరియబుల్లో కేటగిరికల్ డేటా ఉంది కాబట్టి మనం స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ అనే టెక్నిక్ని యూజ్ చేద్దాం. సో మనం మన డేటా సెట్ అలాగే అవుట్పుట్ని కూడా చూద్దాం ఫస్ట్, దాని తర్వాత ఇది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో మన ఇండిపెండెంట్ కాలమ్స్ వచ్చేసి అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండీ. అండ్ మన డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి హవర్స్ ప్లేడ్. సో ఫస్ట్ మనం ఈ 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో అందులో మనం ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలా తెలుస్తుంది అంటే మనం ఈ వీడియోలో ఫర్దర్గా వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం అవుట్లుక్ తీసుకున్నాం. సో అవుట్లుక్లో మనకు 3 కేటగిరికల్ డేటా ఉంది, అంటే సన్నీ, ఓవర్కాస్ట్, రెయినీ. సో దాని తర్వాత మనం ఓవర్కాస్ట్ డైరెక్ట్ మనం యావరేజ్ తీసుకున్నాం 46.3 అని. అండ్ నెక్స్ట్ సన్నీ తర్వాత మనము మిగిలిన మనకి ఏమేమి ఉంటాయి, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండీ ఉంటుంది. సో వీటిలో మనము విండీ తీసుకున్నాం. సో దీని తర్వాత ఇది విండీలో మనకు ఫాల్స్ ఆర్ ట్రూ ఉంది కాబట్టి ఒకవేళ విండీ ఫాల్స్ అయితే మనకు 47.7, ట్రూ అయితే 26.5. అదే రెయినీలో మనం టెంపరేచర్ తీసుకున్నాం. సో టెంపరేచర్లో మనకు కూల్ ఉంది, హాట్ ఉంది అండ్ మైల్డ్ ఉంది. సో ఒకవేళ కూల్ అయితే మనం 38, హాట్ అయితే 27.5 అండ్ మైల్డ్ అయితే 41.5. సో ఇప్పుడు మనం ఇంకా బాగా అర్థం చేసుకుందాం. సపోజ్ మనకు అది సన్నీ డే అయితే, సన్నీ డే అయ్యి ఒకవేళ విండీ ఉంటే మనం 26.5 అవర్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ సన్నీ డే అయి విండీ లేకపోతే మనం 47.7 ఆడుకోవచ్చు. సో ఇది దీని మీనింగ్. అండ్ నెక్స్ట్ మనకు ఆ రోజంతా ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, లైక్ మబ్బులుగా ఉంది రోజంతా. సో అలాంటప్పుడు మనం 46.3 అవర్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ ఆ రోజంతా కూడా వర్షం పడుతుంది, సో వర్షం పడుతూ టెంపరేచర్ కూల్ ఉంటే మనం 38 అవర్స్ ఆడుకోవచ్చు. అండ్ వర్షం పడుతూ టెంపరేచర్ హాట్ ఉంటే మనం 27.5 అవర్స్ ఆడుకోవచ్చు. అండ్ వర్షం పడుతూ టెంపరేచర్ అనేది మైల్డ్ కండిషన్స్, లైక్ తక్కువ ఎండ తక్కువగా అట్లా ఉన్నప్పుడు మనం 41.5 అవర్స్ ఆడుకోవచ్చు. సో ఈ డేటా సెట్ యూస్ చేసుకొని మనం ఒక డెసిషన్ ట్రీని ఇలా బిల్డ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మన వర్క్ ఏంటంటే ఈ డెసిషన్ ట్రీని ఎలా బిల్డ్ చేసినాం, లైక్ ఈ వేరియబుల్ని ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, విండీని ఇక్కడ ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అని. సో అంతా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. A decision tree is built top down from a root node and involves partitioning the data into subsets that contain instances with similar values. We use standard deviation to calculate the homogeneity of a numerical sample. If the numerical sample is completely homogeneous, its standard deviation is 0. సో సింపుల్గా ఏం చేద్దామంటే మనం ఒకవేళ మన డేటా సెట్ అంతా కూడా సిమిలర్ వాల్యూస్ ఉంటే మన స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 0 వస్తుంది. అండ్ డెసిషన్ ట్రీ మనము టాప్ డౌన్ అప్రోచ్లో బిల్డ్ చేస్తాం, లైక్ ఫస్ట్ డెసిషన్ నోడ్ని క్రియేట్ చేస్తాం, దాని తర్వాత రిమైనింగ్ డెసిషన్ నోడ్స్ అండ్ లాస్ట్కి లీఫ్ నోడ్. సో ఫస్ట్ నేను మన టార్గెట్ వేరియబుల్ ఉంది కదా హవర్స్ ప్లేడ్, సో దీనికి నేను స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో మనం స్టాండర్డ్ డీవియేషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకు ఫార్ములా ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ S = స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. సో ఇక్కడ మనకి x అనేది ఏంటంటే ఆ డేటా పాయింట్, x బార్ అనేది ఏంటంటే మీన్ ఆఫ్ ద డేటా అండ్ n అనేది నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. సో ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం, n వచ్చేసి నేను ఇక్కడ కౌంట్ అని తీసుకున్నాం. సో మనకు కౌంట్ వచ్చేసి 14, అంటే మనకి ఇక్కడ 14 డేటా పాయింట్స్ ఉన్నాయి.
యావరేజ్ ఆఫ్ ద డేటా వచ్చేసి మనకి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్. సో ఇది మనకు యావరేజ్ డేటా వచ్చేసి 39.8. అంటే యావరేజ్గా ఎన్ని అవర్స్ ఆడగలమంటే మనం 39.8 అవర్స్ అయితే ఆడొచ్చు. సో మనకు కౌంట్ ఉంది, యావరేజ్ ఉంది కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ కూడా కనుక్కున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు ఎస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 9.32. సో మన స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 9.32 అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సివి ఈక్వల్స్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఇంటూ 100, 23%. సో ఇవన్నీ దేనికి యూజ్ చేద్దామో తెలుసుకుందాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే మన బ్రాంచెస్ని బిల్డ్ చేసుకోవడానికి స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎందుకంటే మనం ఎక్కడి దాకా డెసిషన్ ట్రీ బిల్డ్ చేసి ఆపాలని. సో దానికోసం అని చెప్పేసి మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ అది కాకుండా మనము ఎన్ని యూజ్ చేసుకొని కూడా డిసైడ్ చేయొచ్చు. లైక్ లాస్ట్లో మనకు ఓన్లీ ఇన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి, లైక్ 3 డేటా పాయింట్సే ఉన్నాయి, లేకపోతే 4 డేటా పాయింట్సే ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడ ఆపేద్దామని. సో ఐదర్ మనం ఎన్నన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఎన్ అంటే ఇక్కడ కౌంట్, ఐదర్ మనం కౌంట్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కూడా యూస్ చేయొచ్చు. సో యావరేజ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా, మన లీఫ్ నోడ్లో యావరేజ్ వాల్యూస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఒక న్యూ డేటా పాయింట్ ఇచ్చినప్పుడు ఏ లీఫ్ నోడ్ అయితే ఆ డేటా పాయింట్ వెళ్తుందో ఆ లీఫ్ నోడ్ యొక్క యావరేజ్ని మనం ఆ న్యూ డేటా పాయింట్ యొక్క ఆన్సర్ కింద మనం ప్రెడిక్ట్ చేస్తామన్నట్టు. సో మనం సింగిల్ యాట్రిబ్యూట్కి స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలో చూసినాం. సో ఇప్పుడు మనకు 2 యాట్రిబ్యూట్స్కి స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ టార్గెట్ కమా ప్రెడిక్టర్. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే మన ప్రెడిక్టర్. సో ప్రెడిక్టర్ అంటే ఏం లేదు, మన ఇండిపెండెంట్ వేరియబుల్ అన్నట్టు. దట్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ సి బిలాంగ్స్ టు ఎక్స్ పి ఆఫ్ సి ఇంటూ ఎస్ ఆఫ్ సి. సో ఇక్కడ సి అంటే ఏంటంటే ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్న కేటగిరికల్ వాల్యూస్ అన్నట్టు. సో నేను ఇక్కడ ప్రెడిక్టర్ ఏమో అవుట్లుక్ని తీసుకున్నాం. సో అవుట్లుక్లో మనకు 3 కేటగిరికల్ డేటా ఉంది, ఓవర్కాస్ట్, రెయినీ, ఇంకా సన్నీ. సో నేను ఈ ఓవర్కాస్ట్ కండిషన్లో మనము ఎంత అవర్స్ ఆడగలమని చెప్పేసి మొత్తం సమ్ని క్యాలిక్యులేట్ చేసుకొని వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కున్నా. అలాగే రెయినీ కండిషన్లో మొత్తం ఎన్ని అవర్స్ ఆడగలం దాని వాల్యూస్ అన్నీ కూడా కనుక్కొని దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కున్నా 7.78. అండ్ సన్నీ కండిషన్స్లో మనం ఎన్ని అవర్స్ ఆడగలం వాటి యొక్క వాల్యూస్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అయితే కనుక్కున్నాం. సో ఓవర్కాస్ట్లో మనకు మొత్తం 4 వాల్యూస్ ఉన్నాయి. సో వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 3.49. రెయినీలో మనకు 5 వాల్యూస్ ఉన్నాయి, వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 7.78. అండ్ సన్నీలో మనకి 5 వాల్యూస్ ఉన్నాయి అండ్ వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 10.87. సో ఇప్పుడు నేను స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ 2 యాట్రిబ్యూట్స్ కనుక్కుంటున్నా, లైక్ మన ప్రెడిక్టర్ ఇంకా టార్గెట్కి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అవర్స్ కమా అవుట్లుక్. సో ఇక్కడ అవర్స్ ప్లేన్ అనేది మన టార్గెట్ అండ్ అవుట్లుక్ అనేది మన ప్రెడిక్టర్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. దట్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ కేటగిరీ, అంటే మన ప్రెడిక్టర్లో ఏ కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటున్నాం. దట్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ సన్నీ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సన్నీ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఓవర్కాస్ట్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఓవర్కాస్ట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ రెయినీ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రెయినీ. సో వీటి యొక్క సమ్ అంతా కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో నాకు దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 7.66 వచ్చింది, 7.66. సో మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ 2 యాట్రిబ్యూట్స్ ఎలా కనుక్కున్నామో చూసినాం. సో నెక్స్ట్ మనం స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రిగ్రెషన్ ట్రీస్లో. సో the standard deviation reduction is based on the decrease in standard deviation after a data set is split on an attribute. సో మన డేటా సెట్లో ఒక యాట్రిబ్యూట్ని స్ప్లిట్ చేసుకున్నాక ఎంత స్టాండర్డ్ డీవియేషన్ తగ్గుతుంది అనేది ఈ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే కన్స్ట్రక్టింగ్ ఏ డెసిషన్ ట్రీ ఈస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ అన్ యాట్రిబ్యూట్ దట్ రిటర్న్స్ హైయెస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్. సో మన డెసిషన్ ట్రీలో రూట్ నోడ్ కింద ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ యాట్రిబ్యూట్కి అయితే హైయెస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఉంటుందో దాన్ని మనం డెసిషన్ నోడ్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ మన టార్గెట్ వేరియబుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో అది మనకి ఎంత వచ్చిందంటే 9.32 వచ్చింది. సో స్టెప్ 2 ఏంటంటే ద డేటా సెట్ ఈస్ దెన్ స్ప్లిట్ ఆన్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్. ద స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ద రిజల్టింగ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ డీవియేషన్ బిఫోర్ ద స్ప్లిట్. ద రిజల్ట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్.
సో దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. సో మన డేటా సెట్లో 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే ఉన్నాయి. అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండీ. సో మన పేరెంట్ నోడ్ అంటే మన డెసిషన్ నోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకోవాలి ఫస్ట్. సో అది తెలుసుకోవాలంటే మనం ప్రతి ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా డెసిషన్ నోడ్లో కన్సిడర్ చేసుకొని మనం వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అయితే కనుక్కుందాం. దాని తర్వాత మనం స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో అది ఎలా అంటే స్టాండర్డ్ డీవియేషన్ బిఫోర్ స్ప్లిట్ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ టార్గెట్ ఆఫ్టర్ స్ప్లిట్. సో అది క్యాలిక్యులేట్ చేసుకుంటే దేనికైతే ఎక్కువ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ వస్తుందో అదే మన ఫస్ట్ డెసిషన్ నోడ్ అన్నట్టు. ఆల్రెడీ మన స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ యొక్క ఫార్ములా అయితే చూసినాం. సో మళ్ళీ చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఆఫ్ టార్గెట్ కమా ప్రిడిక్టర్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ టార్గెట్ బిఫోర్ స్ప్లిట్ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ టార్గెట్ ఆఫ్టర్ స్ప్లిట్. సో ఇక మన ప్రెడిక్టర్ వచ్చేసి అవుట్లుక్ తీసుకున్నాం కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ బిఫోర్ స్ప్లిట్ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్టర్ స్ప్లిట్ అంటే మన ప్రెడిక్టర్ డెసిషన్ నోడ్ అనుకున్నాక అన్నట్టు. సో ఇక్కడ అవుట్లుక్ని నేను డెసిషన్ నోడ్ కింద కన్సిడర్ చేసుకుంటే నాకు స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ వచ్చేసి 1.66 వచ్చింది. సో 9.32 మైనస్ 7.66. సో ఇదే మన హైయెస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్. సో ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అవుట్లుక్ని నేను డెసిషన్ నోడ్ అనుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ 1.66. ఒకవేళ టెంపరేచర్ని డెసిషన్ నోడ్ అనుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ 0.17. హ్యూమిడిటీని డెసిషన్ నోడ్ అనుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ 0.28. విండీని డెసిషన్ నోడ్ అనుకుంటే 0.29. సో మన డెసిషన్ నోడ్ కింద ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం డెసిషన్ నోడ్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. సో మన స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ దేనికి ఎక్కువ ఉంది? అవుట్లుక్కి ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి మన అవుట్లుక్ వచ్చేసి మన డెసిషన్ నోడ్ అంటే మన టోటల్ ట్రీలో రూట్ నోడ్ అన్నట్టు. సో రూట్ నోడ్ అంటే ఏంటిది? పేరెంట్ నోడ్. సో అందుకని మన అవుట్లుక్ వచ్చేసి టాప్ ఆఫ్ ద ట్రీలో ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మిగతా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండీ. సో వాటిలో నెక్స్ట్ డెసిషన్ నోడ్ ఏది వస్తుందో కన్సిడర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మన అవుట్లుక్లో 3 కేటగిరికల్ డేటాస్ ఉంది, లైక్ రెయినీ, ఓవర్కాస్ట్ అండ్ సన్నీ. సో ఈ సన్నీలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నేను తీసుకున్నా, ఓవర్కాస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా తీసుకున్నా, రెయినీలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా తీసుకున్నా. సో మనకు సన్నీలో 5 రోస్ అయితే ఉన్నాయి అండ్ ఓవర్కాస్ట్లో 4 రోస్ ఉన్నాయి, రెయినీలో కూడా మనకు 5 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండీలో ఏది నెక్స్ట్ డెసిషన్ నోడ్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మనం రికర్సివ్గా చేసుకుంటూ వెళ్ళాలి మన లీఫ్ నోడ్ వచ్చేదాకా. సో మన లీఫ్ నోడ్ ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ మన కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ 10% కన్నా తక్కువ ఉంటే ఆర్ ఎల్స్ మన కౌంట్ వాల్యూ కూడా యూస్ చేయొచ్చు అన్నాం కదా లీఫ్ నోడ్ని డిటర్మైన్ చేయడానికి. సో కౌంట్ వాల్యూ ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో 3 అని తీసుకుంటున్నా. ఒకవేళ కౌంట్ వాల్యూ 3 కన్నా తక్కువ ఉంటే ఇక నేను అక్కడ ఫర్దర్గా స్ప్లిట్ చేయడం అయితే ఆపేస్తా. సో అదే మన లీఫ్ నోడ్. సో ఇక మన ఓవర్ క్యాస్ట్కి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వచ్చేసి 8% ఉంది. అంటే మనం ఓవర్ క్యాస్ట్ని ఇంకా ఫర్దర్గా స్ప్లిట్ చేయలేము. సో ఫర్దర్గా స్ప్లిట్ చేయలేము కాబట్టి అక్కడ ఉన్న వాల్యూస్ మనం యావరేజ్ తీసుకొని అక్కడ మనం ఫైనల్ లీఫ్ నోడ్ వాల్యూ కింద తీసుకుంటాం. సో మన యావరేజ్ అవర్స్ ప్లేడ్ వచ్చేసి 46.3. అందుకని చెప్పేసి ఓవర్ క్యాస్ట్లో మనకు యావరేజ్ అవర్స్ లీఫ్ నోడ్లో 46.3 అని తీసుకున్నా. సో నెక్స్ట్ మనం ఇంకా సన్నీ ఉంది అండ్ ఆల్సో రెయినీ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ సన్నీలో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ 28% ఉంది. సో మన అట్లీస్ట్ థ్రెషోల్డ్ వాల్యూ 10% ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ సన్నీ బ్రాంచ్ని ఫర్దర్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఈ సన్నీ బ్రాంచ్ తర్వాత నెక్స్ట్ డెసిషన్లోని మనం ఏం తీసుకోవాలి? టెంపరేచర్ తీసుకోవాలా, హ్యూమిడిటీ తీసుకోవాలా, విండీ తీసుకోవాలా? సో అది తెలియాలంటే మనం మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ అయితే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో ఇప్పుడు మన స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అవర్స్ వచ్చేసి 10.87, యావరేజ్ ఏమో 39.2, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ 28%. అండ్ మన టెంపరేచర్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ 10.87 మైనస్ సో కొన్ని వాల్యూస్ నేను సబ్ట్రాక్ట్ చేసుకుంటే నాకు 0.678 వచ్చింది. హ్యూమిడిటీ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ వచ్చేసి నాకు 0.370 వచ్చింది. అండ్ విండీ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఏమో 7.62 వచ్చింది. సో ఈ 3 కంపేర్ చేస్తే నాకు విండీ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను విండీని నెక్స్ట్ డెసిషన్ నోడ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నా. సో నేను విండీని నెక్స్ట్ డెసిషన్ నోడ్ కింద తీసుకొని ఒక సబ్ట్రీ అయితే మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు విండీలో ఫాల్స్ ఇంకా ట్రూ 2 కేటగిరికల్ డేటా అయితే ఉంది. సో ఫాల్స్లో మనకు ఓన్లీ 3 వాల్యూస్ ఉన్నాయి అండ్ ట్రూలో కూడా మనకు 3 వాల్యూస్ ఉన్నాయి.
సో మన కౌంట్ అట్లీస్ట్ 3 కన్నా ఎక్కువ ఉంటేనే మనం ఫర్దర్‌గా స్ప్లిట్ చేయగలుగుతాం. సో ఇక మన కౌంట్ 3 ఉంది కాబట్టి మినిమమ్. సో ఇంకా దీన్ని మనం ఫర్దర్‌గా స్ప్లిట్ చేయలేం కాబట్టి వాటి యొక్క యావరేజ్ అవర్స్ అయితే నేను తీసుకున్నా. సో విండీ ఫాల్స్ అయితే యావరేజ్ అవర్స్ వచ్చేసి 47.7, ఇది మన లీఫ్ నోడ్ ఫాల్స్ కేస్‌లో. అండ్ విండీ ట్రూ అయినప్పుడు మన యావరేజ్ అవర్స్ వచ్చేసి 26.5. సో ఇప్పటిదాకా మనం సన్నీ బ్రాంచ్ని లీఫ్ నోడ్ దాకా స్ప్లిట్ చేసుకున్నాం, ఓవర్ క్యాష్ని కూడా లీఫ్ నోడ్ దాకా స్ప్లిట్ చేసుకున్నాం. అండ్ మనకు లాస్ట్కి మిగిలింది ఏంటిది, రెయినీ. సో ఇప్పుడు మన రెయినీ బ్రాంచ్ని కూడా స్ప్లిట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం స్ప్లిట్ చేయొచ్చా లేదని చెప్పి చెక్ చేద్దాం. సో మన రెయినీ బ్రాంచ్కి స్టాండర్డ్ డీవియేషన్ ఏమో 7.78, యావరేజ్ ఏమో 35.2, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏమో 22%. అంటే మినిమం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కన్నా ఎక్కువ ఉంది, అంటే 10% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మన రెయినీ బ్రాంచ్ని ఫర్దర్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసుకుంటే నెక్స్ట్ డెసిషన్ నోడ్ ఏమవుతుంది, టెంపరేచరా, హ్యూమిడిటీయా, విండియా. సో మనం ఈ మూడింటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ కనుక్కొని దేనికైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం నెక్స్ట్ డెసిషన్ నోడ్ కింద రాసుకుంటాం. సో మనకి ఈ మూడిట్లో స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఆఫ్ టెంపరేచర్ 4.18, హ్యూమిడిటీది 3.32, విండీకి ఏమో 0.82. సో మనకు టెంపరేచర్ది ఎక్కువ ఉంది కాబట్టి నేను టెంపరేచర్ని నెక్స్ట్ డెసిషన్ నోడ్ కింద తీసుకుంటున్నా. సో మన టెంప్ వేరియబుల్లో మనకి 3 కేటగిరికల్ వాల్యూస్ అయితే ఉన్నాయి, కూల్, హాట్ అండ్ మైల్డ్. సో ఈ మూడింటి యొక్క డేటా పాయింట్స్ కూడా అన్నీ కూడా 3 కన్నా తక్కువ ఉన్నాయి. సో మనకు కౌంట్ వాల్యూ 3 కన్నా తక్కువ ఉంటే మనం ఫర్దర్గా స్ప్లిట్ చేయలేం కాబట్టి వాటి యొక్క యావరేజ్ వాల్యూ నేను లీఫ్ నోడ్లో తీసుకుంటున్నా. సో మన కూల్ యొక్క యావరేజ్ వచ్చేసి 38 అవర్స్, హాట్లో యావరేజ్ అవర్స్ వచ్చేసి 27.5 అండ్ మైల్డ్లో యావరేజ్ వచ్చేసి 41.5. సో సక్సెస్ఫుల్గా మనం మన డెసిషన్ అనేది కన్సిడర్ చేసుకున్నాం స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ టెక్నిక్ని యూస్ చేసుకొని. సో ఇప్పుడు మన డెసిషన్ రేట్ మనం ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే, సపోజ్ మనకు ఓవర్ క్యాష్ కండిషన్స్ ఉంటే మనం 46.3 అవర్స్ ఆడగలం. అండ్ సన్నీ కండిషన్స్ ఉండి విండీ లేకపోతే 47.7 అవర్స్ ఆడతాం. అండ్ సన్నీ కండిషన్స్ ఉండి విండీ కూడా ఉంటే 26.5 అవర్స్ ఆడతాం. ఒకవేళ రెయినీ కండిషన్స్ ఉండి టెంపరేచర్ కూల్ ఉంటే 38 అవర్స్ ఆడతాం. అండ్ రెయినీ కండిషన్స్ ఉండి టెంపరేచర్ హాట్ ఉంటే 27.5 అవర్స్ ఆడతాం. రెయినీ కండిషన్స్ ఉండి టెంపరేచర్ మైల్డ్ ఉంటే 41.5 అవర్స్ ఆడతాం. సో ఇలా మన రిగ్రెషన్ ట్రీని యూస్ చేసుకొని ప్రెడిక్షన్స్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యూల్ ఎర్రర్ టెక్నిక్ని యూస్ చేసుకొని మన ఇండిపెండెంట్ వేరియబుల్స్లో కంటిన్యూస్ వాల్యూస్ ఉన్నప్పుడు రిగ్రెషన్ ట్రీని ఎలా బిల్డ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఎస్క్యూఎల్ అని ఇంకా పైథాన్ యూస్ చేసుకొని మన రిగ్రెషన్ ట్రీని ఇంప్లిమెంట్ చేద్దాం. దాంతోపాటు మన రిగ్రెషన్ ట్రీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అవి కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.